హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వ్లాగ్స్. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే, మొన్న మనం ప్లాంటేషన్ చేసినాం కదా చిన్న చిన్న ట్రేస్లో, అవన్నీ వాటి పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడబోతున్నాం. అదేవిధంగా మనకు ఇంట్లో హోమ్ గార్డెనింగ్ కోసం మనం కింద పాట్స్ పెడుతుంటే భూమి పాడవుతుంది అనమాట. దానికోసం స్టాండ్ కూడా కొన్నాము, అది కూడా చూపిస్తాం మీకు. అయితే ఆ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా పెరిగినాయి ఏంటి అనేది మా మిస్సెస్ మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. లైక్ చేసినట్టయితే మాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. అయితే మనకు చిన్న ఇల్లున్నా సరే హోమ్ గార్డెనింగ్ కోసం మనము ఏ విధంగా చేయొచ్చు అనేది మేము చూసి రీసెర్చ్ చేసి మా అనుభవంతో మీతో షేర్ చేసుకుంటూ ఉంటాము. మీకు కూడా ఏమైనా అడ్వైస్ ఉంటే కామెంట్ రూపంలో వీడియో కింద చెప్పండి. లెట్స్ గో ఇంటు ది వీడియో. సో ఫ్రెండ్స్, అయితే మనం ప్లాంట్స్ పెట్టడానికి ఒక స్టాండ్ అయితే తెప్పించినాం అనమాట. అయితే ఏమైందంటే మనం అనుకున్నట్టయితే రాలేదు ఇది. మేము పెద్ద స్టాండ్ వస్తుందని అనుకుని ఎక్స్పెక్ట్ చేసి ఆర్డర్ ఇచ్చినాం ఇది. అయితే మనకు చిన్న చిన్న ముక్కలు పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి, కానీ మనం హైబ్రిడ్ ట్రీస్ పెడుతున్నాం కదా, హైబ్రిడ్ ట్రీస్, ఫ్రూట్ ట్రీస్, వాటి కోసం అయితే ఇది సరిపోదు. అయితే మేము ఆన్లైన్లో చూసి సైజ్ ఏదైతే ఉందో సైజ్ చూసి మోసపోయినాం అనమాట. పెద్దగా ఉంది అనుకున్న ఆర్డర్ ఇస్తే చిన్నగా వచ్చింది. కాబట్టి మేము ఏమనుకున్నామంటే, ఇంకా మేము ఆన్లైన్ దీన్ని ఆర్డర్ ఇవ్వద్దు, అయితే గ్రిల్స్ పెట్టిస్తున్నాం నెక్స్ట్ మంత్. వాళ్ళతో చేపిద్దాం అనుకుంటున్నాము. చేపిస్తే ఏమవుతుందంటే మనకు ఎంత సైజు కావాలో అంత సైజులో చేపించుకోవచ్చు. అయితే దీనిపైన కొన్ని ప్లాన్స్ అయితే పెట్టినాం, మీకు అది కూడా చూపిస్తాను. అయితే ఇది కాంబో సెట్ ఆఫ్ 4 తీసుకున్నాం. ప్రైస్ అయితే 850 పడింది 4కి. ఇవి చిన్న చిన్నవి, ఇప్పుడు మనం ట్రేస్ పెట్టినాం కదా వాటికైతే ఓకే, కానీ పెద్ద పెద్ద పాట్స్ పెట్టుకోవడానికైతే ఒక పాట్ పడుతుంది పెద్దదైతే. ఇంకా వెయిట్ కూడా ఆపుతుందో లేదో, పండ్లకైతే కొంచెం వెయిట్ ఉంటుంది కదా పెద్ద టబ్బు. అయితే ఈ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో సెట్ ఆఫ్ 4 తీసుకున్నాం అనమాట. సెట్ ఆఫ్ 4లో మనకు ఎటువంటి స్టాండ్స్ వచ్చినాయి. అయితే మనకు చిన్న చిన్న మొక్కలు అవి పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. చాలా సన్నగా ఉంది చూడండి. అయితే మనకు పండ్ల చెట్లు ఉంటాయి కదా హైబ్రిడ్వి, అవి పెడితే అవి పెరుగుతూ ఉంటాయి. వాటి బరువుని ఆపుతో డౌటే. ఒకటి పెట్టచ్చు. అయితే అనుకున్న క్వాలిటీ అయితే రాలేదు, అంత గట్టిగా అయితే లేదు, క్వాలిటీ నార్మల్గా ఉంది. అయితే అదనమాట డౌట్. కాబట్టి మనం చేయించుకోవాలి. ఎప్పుడైనా మనము స్టాండ్స్ చేయించుకోవాలి. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, మనము కింద పెడితే మనము అది వాటర్ పోసినప్పుడు దాని మట్టి అట్లా కింద జమ అయ్యి మనం శుభ్రం చేయలేక అట్లా మార్క్ లాగా ఉండిపోతుంది అనమాట. మార్క్ లాగా ఉండిపోయినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఆ మార్క్ మళ్ళీ క్లీన్ చేసుకోవడం మనకు టైం పడుతుంది. ఒక్కోసారి పోతుంది, ఒక్కోసారి పోతుంది. అందుకోసం మనం ఈ స్టాండ్స్ యూజ్ చేసుకుంటే బెటర్ అనమాట. అదనమాట. ఇప్పుడు మనం యాక్చువల్గా మనం ఎట్లా ఉందనేది చూద్దాం. అది మొన్న విత్తనాలు వేసాం కదా, అన్నీ కూడా చిన్న చిన్న మొలకలు వచ్చేసినాయి. ఇవి కుకుంబర్ని పాతాలి, రేపు తీసుకెళ్ళి కింద పెట్టేస్తాను. ఇవి కాకరకాయ అన్నీ కూడా. నెక్స్ట్ దీంట్లో కొన్ని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, కొన్ని అయితే వచ్చేసాయి మొత్తం కూడా. భలే అనిపిస్తున్నాయి. ఇది బ్రోక్లీ వస్తుందో రాదో అనుకున్నాను, కానీ బ్రోక్లీ కూడా వచ్చేసింది. ఇంకొన్ని చూపిస్తాను, ఇంకో సైడ్ ఉన్నాయి. ఇందులో కూడా మెంతం కూర వచ్చేసింది. ఇది ఒక రకమైన పాలకూర లాంటిది. ఇవైతే పాలకూర అనమాట. ఈ 4 కూడా పాలకూర, 4 కూడా వచ్చేసాయి. అలానే ఇవి టమోటా. ఇందులో అయితే బాగా వచ్చాయి. ఈ ఇంట్లో ఒక్కొక్కటి వచ్చాయి, ఇంకా చూడాలి వస్తాయేమో. ఇది రౌండ్ బ్రింజాలు కూడా బాగా వచ్చాయి. రీపాట్ చేద్దాము, పార్ట్స్ కూడా తీసుకురావాలి. ఇవన్నీ కూడా రీపాట్ చేస్తాను మళ్ళీ. ఇవి అయితే రాలేదు. మిర్చి ఒకటి, లేడీస్ ఫింగర్ ఒకటి, పపాయ, ఈ 3 రావాలి. అస్సలు రాలేదు ఒక్కటి కూడా. ఈ 2 డేస్లో వస్తాయేమో. ఇలా ఉన్నాయి చూడ్డానికైతే. ఈ స్టాండ్స్ అయితే కొత్తగా తెప్పించాము, చూపిస్తా అది కూడా. ఇక్కడ ఒక చిన్న చామంతి మొక్క రీపాట్ చేశాను, చిన్న కట్టింగ్ చేసి ఇలా పెట్టాను అనమాట, కోకోపీట్ వేసి. మళ్ళీ కొంచెం పెరిగాక పెద్ద పాట్లో రీపాట్ చేస్తాను. ఈ స్టాండ్స్ అయితే కొత్తగా తెప్పించాం. కింద పెడుతుంటే ఏంటంటే మొత్తం మట్టి అవుతుంది, స్టాండ్స్ ఉంటే బాగుంటుందని ఇక్కడ అన్నీ కూడా పాట్స్ పెట్టేస్తాను. ఫస్ట్ అయితే ఇవి కొంచెం పెద్దగా వేద్దామని, డైరెక్ట్ కుండీల్లో వేస్తుంటే ఏమవుతుందంటే పెరగట్లేదు, వాటర్కి తట్టుకోలేక వర్షం పడుతుంది కంటిన్యూగా. ఇలా పెడితే పెరుగుతాయని
ఇలా చేస్తున్నాను అనమాట. ఇంకా పళ్ళ మొక్కలు కూడా తీసుకొచ్చాము, అవి కూడా రీపాట్ చేయాలి. ఈ 2 డేస్లో సాటర్డే సండే వీక్ ఆఫ్ కాబట్టి వీలైనంత ఈ గార్డెన్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తాము. ఇవైతే ఆన్లైన్లో షాప్సీలో తెప్పించామన్నమాట. బాగానే ఉన్నాయి. ఒక హాఫ్ డే వాటర్లో పెట్టాము. ఇవి కూడా పెద్ద పాట్లోకి షిఫ్ట్ చేస్తాను. ఫస్ట్ రాగానే ఇందులో అంత పాట్ మిక్సింగ్ రెడీగా ఉందని ఇందులో పెట్టేశాను. ఇందులో వెల్లుల్లి వేసాను అనమాట. బాగా మొలకలు వచ్చేసాయి. పెద్ద పాట్లో ఇది కూడా పెడతాను. అలానే చామంతి రీసెంట్గా తీసుకున్నాను. మళ్ళీ నర్సరీకి వెళ్ళాలి. ఇవన్నీ పండ్లు అనమాట. ఇవి జామకాయ, ఇది మామిడి చెట్టు, అలానే ఇది నిమ్మ చెట్టు, ఇది సపోటా చెట్టు. ఇవన్నీ కూడా రీపాట్ చేయాలి. ఇక్కడ కూడా స్టాండ్ పెట్టేశాను. ఇది దీంట్లోనే వచ్చింది, ఇది ఇక్కడ పెట్టాను. ఇవి వచ్చాయన్నమాట, ఇలా ఉన్నాయి.